నెల్లూరులో కోటంరెడ్డి ఒక స్పెషల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వెలిగిన వ్యక్తి. ప్రభుత్వం అధికారంలో ఉండగానే జగన్‌ని ధిక్కరించి వచ్చి తెలుగుదేశంలో చేరినటువంటి. ఆ తర్వాతన అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడు. తర్వాత తెలుగుదేశంలో చేరి టికెట్ తీసుకొని మళ్ళీ గెలుపొందడం అన్నటువంటిది. హ్యాట్రిక్ కొట్టాడనాల. అదే కోటంరెడ్డి అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో పూర్తి కమాండ్ ఉన్నటువంటి. కొత్త యాంగిల్‌లో పథకాలను తీసుకురావడం, పబ్లిక్‌తో ఇంటరాక్ట్ కావడం, కార్యకర్తతో ఇంటరాక్ట్ కావడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పరుగులు పెట్టడం అనేటటువంటి అలవాటు ఉంది. తను అదే అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. అది ఇదివరకు వైసీపీలో వాళ్ళకి కూడా నచ్చేది కాదు. మిగతా నాయకులకి నచ్చేది కాదు. అతన్ని డ్రామా ఆర్టిస్ట్ ఇట్లాంటిదంటూ విమర్శించాడు అతను బయటికి వెళ్ళిపోయినప్పుడు. అదే కోటంరెడ్డికి ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరాక అతని పరుగు, అతని పనితీరు మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అక్కడ. దాంతో వివాదాలు అవుతున్నటువంటి సిచ్యుయేషన్. ఆ మధ్యన కోటంరెడ్డి మీదన నెగిటివ్ కథనాలు కూడా రాసుకొస్తే మళ్ళీ కోటంరెడ్డి బయటకు వచ్చి మాట్లాడాక కంట్రోల్ అయింది తను ఇచ్చిన ఇంటర్వ్యూల తర్వాత. అయితే అతను మంత్రి పదవి ఆశిస్తున్నాడు అన్న విషయం అర్థమైంది. ఇక అందుకని ఇప్పుడు నెగిటివ్ అటాకింగ్ బిగిన్ అయిందా? మొన్న మధ్యన కోవర్టు లాంటి పదాలు వాడినటువంటిది కూడా అందుకేనా. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీకి ఫోన్ చేశారట. కోటంరెడ్డితో పాటుగా ఇద్దరు నాయకులకి ఎవరెవరయ్యా అంటే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వీళ్ళిద్దరి తీరు మీదన అసంతృప్తి వ్యక్తం చేశారట. మీ ఇద్దరి మధ్యన గొడవలతో ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఏంటి? చంద్రబాబు గారు దీని మీద సీరియస్గా ఉన్నారు, ఆగండి, పార్టీ క్రమశిక్షణ కాపాడటం ప్రతి కార్యకర్త నాయకుడు ప్రాథమిక బాధ్యత, మీ శైలి మార్చుకోండి అని ఆకరించారంటూ జ్యోతి రాసింది అంటే ఖచ్చితంగా సంథింగ్ ఏదో తెర వెనకాల జరుగుతోంది. కోటంరెడ్డి జాగ్రత్తగా ఉండటం బెటరు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు. కోటంరెడ్డికి లోకేష్ అండ ఉన్నది, లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. అట్లాగే మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి. అక్కడ కలుపుకెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడ ఒత్తిడి తెస్తే గనక అందులో వేమిరెడ్డి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కాస్త యాక్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన టైం అనమాట.